హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ బడితల మారికుమార్. ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోబో ముఖ్య చట్టం ఏంటంటే వికలాంగుల హక్కుల చట్టం. వికలాంగులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వికలాంగులకు ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన శిక్షలు అమలు ఉన్నాయో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. మొదటిగా వికలాంగుల హక్కుల చట్టం 1995లో ప్రతిపాదన మొదలై 7 ఫిబ్రవరి 1996లో మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది. దాని తర్వాత మరలా ఈ యొక్క వికలాంగుల హక్కు చట్టాన్ని సవరణ చేస్తూ 28 డిసెంబర్ 2016న కొత్త చట్టంగా తీర్చిదిద్దారు. ఈ యొక్క వికలాంగుల హక్కుల చట్టం 2016లో వారికి ప్రత్యేకమైన 17 చాప్టర్లు, 102 సెక్షన్లు మరియు వారికి ఉద్యోగ, రాజకీయ మరియు ఇతర అన్ని హక్కులలో ఎంత శాతం వారికి వాటా ఉంది, ఎంత శాతం వారికి వారి హక్కులను వారు ఏ విధంగా రక్షించుకోవాలనేదే ఈ యొక్క వికలాంగుల హక్కుల చట్టం 2016లో చూపబడుతుంది. ఈ యొక్క చట్టంలో 17 చాప్టర్లు, 102 సెక్షన్లు ఉన్నాయి. 1 నుంచి 2 వరకు ప్రిలిమినరీ, 3 నుంచి 15 సెక్షన్ల వరకు హక్కులు మరియు రక్షణ, 16 నుంచి 18 వరకు వారికి విద్యా హక్కు, 19 నుంచి 23 వరకు నైపుణ్య అభివృద్ధి ఉపాధిలో హక్కు, 24 నుంచి 30 సెక్షన్ల వరకు సామాజిక భద్రత ఆరోగ్యం, 31 నుంచి 37 సెక్షన్ల వరకు ప్రత్యేక రిజర్వేషన్లు, 38వ సెక్షన్ అధిక సహాయం, 39 నుంచి 48 వరకు ప్రభుత్వ అధికారుల బాధ్యత, 49 నుంచి 55 సెక్షన్ వరకు సంస్థలలో మరియు రిజర్వేషన్లలో హక్కు, 56 నుంచి 58 సెక్షన్ వరకు వికలాంగుల గత నిర్బంధన సర్టిఫికేటు, 89 నుంచి 90 వరకు వారిని అవమానపరిచిన, హేళన చేసిన, దాడి చేసిన వారికి ప్రత్యేకంగా 89వ సెక్షన్ నుంచి 95వ సెక్షన్ వరకు మధ్యలో ఉన్నటువంటి సెక్షన్లు వారికి బాగా ప్రతిష్టంగా ఈ సెక్షన్లు ఉపయోగపడతాయి. 96 నుంచి 102 సెక్షన్ వరకు నిబంధనలు మరియు రద్దులు శక్తులకు వారికి ఈ విధంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా విద్యా సంస్థల్లో 5% రిజర్వేషను, నివాస వ్యవసాయ భూముల్లో కేటాయింపుల్లో 5% రిజర్వేషను, వికలాంగులకు ఉద్యోగాల్లో 4% లేదా మరి 1% పెంపొంచే విధంగా ఆ యొక్క సమయాన్ని బట్టి వారికి అక్కడ 5%. వికలాంగుల హక్కుల చట్టం 2016లో సెక్షన్ 34లో పేర్కొనబడింది. అవమానపరిచిన, కించపరిచిన, దాడి చేసిన, వారిని హేళనగా చూసిన సెక్షన్ 92 పదిష్టంగా వారికి ఈ సెక్షన్ చాలా గట్టిగా నిర్ధారించబడింది. ఈ యొక్క వికలాంగుల చట్టంలో 17 చాప్టర్లలో 102 సెక్షన్లలో వారికి హక్కులు రాజకీయంలో, విద్యలో, ఆరోగ్యంలో, సర్టిఫికేట్ పొందడంలో, రిజర్వేషన్లలో వారికి ప్రతిష్టంగా బలపరంగా ఉన్నాయి. కావున నా వికలాంగ సహోదరులారా ఈ యొక్క చట్టాన్ని మన యూట్యూబ్ ఛానల్లో చూసి ప్రతి ఒక్కరూ మీ యొక్క హక్కులను కాపాడుకునే విధంగా, రక్షించుకునే విధంగా మీ పోరాటాలు ఉండాలని ఈ యొక్క వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. కావున మన యొక్క వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియో 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకుంటా. నేను మీ బడితల మారికుమార్. అందరికీ నమస్కారం.